నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆదివారం చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు వేమూరులో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బోస్ రోడ్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్ని శివకుమార్ గారు, మరి తెనాల పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి 56 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి మరి తెలుగు భాష ప్రయుక్త భాషా రాష్ట్రంగా విడగొట్టాలని మరి పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఈ రోజున వారిని స్మరించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడి ఈ రోజున మరి ఆయన్ని స్మరించుకోవడం చాలా ముదావహం. ఈ కార్యక్రమాన్ని మరి తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, అట్లాగే ఆర్యవైశ్య నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి ఈ రోజున వారికి నివాళులు అర్పించడం జరిగింది. తెనాలి ఆటో నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను నాదెండ్ల మనోహరం పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకుని వైద్యం అందుతున్న విధానాన్ని వైద్యులను మనోహరం అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి, పలువురు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్నంగికి గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఆటోలో కటివరం నుంచి వస్తుంటే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొనటం, అక్కడికక్కడే పాపం ఒక పెద్ద ఆవిడ చనిపోవటం, డ్రైవర్కి సీరియస్ అవటం, మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావటం, అందులో 2 చిన్నారులు కూడా ఉండటం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికి కూడా మరి మనోహర్ గారు ఊళ్ళో లేరని చెప్పేసి మీటింగ్ హడావుల్లో ఉంటే వాళ్ళ మిసెస్ మనోహరం గారు వచ్చి వాళ్ళందరినీ పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి మనోహర్ గారు, రాజా గారు వీళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా పార్టీలు పక్కన పెడితే నాయకులందరూ వచ్చి కూడా వాళ్ళు పరామర్శించడం జరుగుతుంది. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు వేయాలండి, ఒక న్యూరాలజిస్ట్ లేరు అంటే ప్రజలకి అన్ని సౌకర్యం కలగచేసినప్పుడే ఈ ప్రభుత్వం మనది అనే భావన వాళ్ళకి కలుగుతుంది. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మరి ఇక్కడ చైర్మన్ ఉన్నారు, ఒక కమిటీ ఉంది, మరి పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ప్రతి నెల రివ్యూస్ పెట్టుకోవచ్చు, మంచి మంచి డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని మరి మన ఊరిలో ఉన్న హాస్పిటల్ అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నైనా చేయొచ్చు. అలా జరగకుండా 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వం వాళ్ళకి తగ్గేంత వరకు కూడా అవన్నీ భరించాలని చెప్పేసి తెలుగుదేశం, జనసేన మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మున్నంగి గ్రామానికి చెందిన దాదాపు 10 మంది ప్రయాణికులు కట్టివరం గ్రామంలో కార్యక్రమానికి వచ్చి అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఏదైతే ఆర్టీసీ బస్సు అయితే వాళ్ళని గుద్దటం అనేది జరిగింది. ఆటో, వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటో, అందులో 10 మంది బాధితులు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యారు. ఒక మహిళ, వేమూరి మాణిక్యం అనే మహిళ మృతి చెందడం చాలా బాధాకరం. అట్లానే నాగరాజు అనే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మెరుగైన వైద్య సహాయం నిమిత్తం ఇక్కడి నుంచి కూడా గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రమాదం జరిగిన మరుక్షణమే శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి విషయం తెలియజేయడం జరిగింది. మనోహర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సతీమణి నాదెండ్ల మనోహరం గారితో పాటు టీడీపీ నాయకులు జయలక్ష్మి గారితో పాటు మేమందరం కూడా హాస్పిటల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రమాదానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించవలసిందిగా డాక్టర్లందరినీ కూడా కోరటం జరిగింది. కెనడా దేశానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త షారోన్ పేరిట ఏర్పాటు చేసిన షారోన్ అంతర్జాతీయ సేవా అవార్డుల ప్రధానోత్సవం శనివారం తెనాలిలో జరిగింది. క్యాన్సర్ రహిత సమాజం కోసం కృషి చేస్తూ కరోనా సమయంలో కరోనా రోగుల గృహాలకు వెళ్లి సేవలు అందించిన D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారదా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, తెనాలి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీంలు డాక్టర్ శారదకు సేవ మెడల్ను అందజేశారు. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సమావేశానికి దర్శకుడు దిలీప్ ప్రజా అధ్యక్షత వహించారు. ఈ సత్కారం మానవత్వానికి జరిగినట్టుగా పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు మేము చేసిన పనికి అవార్డులు ఎందుకండి, మా చిత్తశుద్ధిగా ఇది మా పని. మీకు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, మీ రూమ్ ప్రత్యేకించి ఉంది, అలాగని మీరు వంటగదిని మిగతా గదిలో వదిలేస్తారా? ప్రతి కార్నర్ కూడా వెతికి క్లీన్ వేసుకుంటాం. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. మా సొంత ధర్మం ఉంటుంది, తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి, నేల రుణం తీర్చుకోవాలి అని అంటారు. మరి ఆ నేల ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ పుట్టి పెరిగి నీళ్లు తాగి దేని మీద వచ్చింది అని అంటే ఒక రోగి యొక్క దురదృష్టం మూలాన, ఒక వ్యక్తి యొక్క దురదృష్టం, కర్మ కాలి వారికి జబ్బు వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తే దాని మీద సంపాదించిన డబ్బులతోటే ఈ రోజున మేము కాలేజీలో తిరిగిన, ఈ మేడల్లో ఉన్న గొప్పవాళ్ళని అనిపించుకున్న, అవార్డులు తీసుకున్నాం. అందుకని ఈరోజు డాక్టర్ శారద గారికి ఈ అవార్డులు అనేవి కొత్త కాదు. ఎన్నో రకాల అవార్డులు, ఎన్నో అవార్డులు వారు చేసిన సర్వీసెస్కి ఇవి తక్కువే అని నేను అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. సరైన మనిషికి సరైన ఆయుధం ఇవ్వటం అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మెడిసిన్లో చేర్పించి డాక్టర్ శారద గారికి మన తెనాలి ప్రజలకు ఎంతో ఉపయోగం అనేది చేశారని నేను భావిస్తున్నాను. డాక్టర్ శారద గారికి మెడిసిన్లో ప్రవేశం లభించి వారు తెనాలికి మెడికల్ సర్వీసెస్ ఎన్ని రకాలుగా చేస్తున్నారంటే ఆ క్రెడిట్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దక్కుతుందని నేను భావిస్తున్నాను. కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ రాకేష్, ఐనంపూడి శరత్ బాబు, డాక్టర్ చలం, ఆర్టీసీ ఉద్యోగి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్స్ని దేవుడితో పోలుస్తారు. ఎందుకంటే ఒక ప్రాణం పోస్తారు కాబట్టి ఆ తల్లి మామూలుగా కాన్పులు ఒక బిడ్డని కంటే పునర్జన్మ ఇచ్చేది డాక్టరే కాబట్టి ఒక దేవుడితో పోలుస్తారు. నిజంగా మేడం గారిని చూడంగానే అసలు ఎంత అనిపించిందంటే అంత ఆప్యాయతగా, ఎంత దేవుడు నిజంగా తెనాలికి మేడం దేవుడు అంటే అసలు నిజంగా చాలా హర్షించాల్సిన విషయం. మేడం గారు అంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ తను తగ్గించుకొని అంత ప్రేమగా ఆప్యాయతగా అందరినీ పలకరిస్తారు. చేయిస్తున్నది ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది మహిళలు, ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది మా మీడియా వారు, పద్ధతి వారు రావడం ఇదంతా చూసినప్పుడు మరి దిలీప్ రాజు గారి దృష్టి రాకుండా ఉండలేదు. అందుకని నేను రావడం లేదు. దిలీప్ రాజు గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక మంచి డాక్టర్ శారూన్ గారి పేరుతో అవార్డు ఇస్తున్నామని చెప్పి నాకు నేను చెప్పారు. ఫ్లెక్సీలు కూడా చాలా ఘనంగా దారి పొడుగుతా ఫ్లెక్సీలు బట్టి ఎత్తుకుంటూ వచ్చాను. ఎదురుకోసారి ఇక్కడికి వచ్చాను. ఈ హాల్ ఎక్కడుందో కనిపించట్లేదు. ఎంతసేపు మా డ్రైవర్ నాతో పాటు రోడ్డు మీద ఎదుగుతున్నాయి. ఇందులో ఫ్లెక్సీలు కనిపించాయి. ఆ ఫ్లెక్సీలు బట్టి దాకా రావడం జరిగింది. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇంత తక్కువ టైంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక చిన్న విరామం.